ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే డీఆర్ఎం ఆఫీస్ వద్ద సందడి నెలకొంది. 35% కార్మికుల ఓటింగ్ పొందిన యూనియన్ కార్మిక సంఘం రైల్వే అధికారులతో కార్మిక సమస్యలపై చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అధికారులు స్టేషన్లో పనిచేసే కార్మికుల కోసం 4, 5వ తేదీలో ఓటింగ్ నిర్వహిస్తూ ఉండగా 6వ తేదీన రైల్వే డ్రైవర్లు లాంటి ఫీల్డ్ వర్కర్స్ కోసం ఓటింగ్ నిర్వహిస్తారు రైల్వే అధికారులు. ఎవరికి వారు తమ యూనియన్ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్నారు రైల్వే కార్మికులు. ఎన్ఎఫ్ఐఆర్ వర్కింగ్ కమిటీ మెంబర్ న్యూఢిల్లీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ తరఫున నేను నేషనల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మరి ఈరోజు ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ అనేవి అత్యున్నతంగా ట్రేడ్ యూనియన్స్కు సంబంధించి రికగ్నిషన్ కోసం మరి భారతీయ రైల్వే మొత్తం కూడా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఈ ఎలక్షన్స్లో ఫెడరేషన్స్ రూపంలో ఎన్ఎఫ్ఐఆర్ అని వేరే ఫెడరేషన్ 2 ఫెడరేషన్స్ అలాగే 3-4 ట్రేడ్ యూనియన్స్ ఫైట్ చేస్తున్నాయి. మరి ఆ విధంగా మేము నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్ కింద ఎన్ఎఫ్ఐఆర్ కింద శ్రీ రాఘవయ్య గారి ఆధ్వర్యంలో అలాగే మా జనరల్ సెక్రటరీ ఈస్ట్ కోస్ట్ రైల్వే తరఫున శ్రీ రమేష్ చంద్ర సాహు గారు జనరల్ సెక్రటరీగా, మా ప్రెసిడెంట్ గారు జె సంపత్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే టీవీ మౌలీశ్వరరావు గారు డివిజనల్ కోఆర్డినేటర్, మా అందరి సెంట్రల్ ఆఫీస్ గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్కి పోవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడైతే ఏదైతే ఎలక్షన్స్ నడుస్తున్నాయో దీనికి రికగ్నిషన్ రావాలి అని అంటే మినిమం 35% ఓటింగ్ అనేది ఉంటే రికగ్నిషన్ ట్రేడ్ యూనియన్కి నెగోషియేషన్ రైల్వేస్తో నెగోషియేషన్ చేయడానికి ఈ అవకాశం ఉంది. దానికోసం ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. మరి ఇక్కడ విశాఖపట్నంలో అయితే మా యూనియన్ పరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. జోనల్ విధంగా చూసుకున్నా మా యూనియన్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదని మరి చెప్తున్న ఓటర్స్. Advocate Association for Social Awareness and Social Responsibility and Management National